హే హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత లవ్ ఇచ్చినందుకు. హైదరాబాద్ నుండి గోవాకైనా పోయినా, ఇదైతే నా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్, నమస్తే హోటల్ అని చెప్పేసి. ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వైబ్ ఉన్నది. ఐ మెట్ న్యూ పీపుల్ ఇక్కడ. అంటే గోవా లైక్ చాలా మంది బీచ్లు, పార్టీలు ఇదంతా పక్కన పెడితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్లో నేను ఒక మంచి ఫ్రెండ్ అయితే ఇక్కడ ఉందిన. మా ఫ్రెండ్ ఎవరో ఏందన్నది ఇంట్రడ్యూస్ చేస్తా. అండ్ హర్ నేమ్ ఈజ్ మారియా. ఈమె ఇక్కడ లోకల్ షాప్స్ ఇవన్నీ నాకు చూపిస్తా అని చెప్పింది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు మనం ఇండియాలో ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తామో అది పక్కన పెడితే, షీ బీయింగ్ హియర్ సిన్స్ లాస్ట్ 6 years అండ్ గోవా తెలుసు ఆమెకి. సో లోకల్ సైట్ సీయింగ్, నేను యూట్యూబర్ ఇట్లా వీడియోలు చేస్తానగానే లోకల్ సైట్ సీయింగ్ చూపిస్తా అని చెప్పింది. అండ్ ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ టు హర్ నౌ. యూ కెన్ మీట్ మరియా. Namaste, friends. Bhagotnara. That's Maria. Yeah, I'm doing good. Thank you. So that's Maria for us. So she is going to explain us about Goa and its authenticity. We are going, and thank you so much for loving me. And na Instagram videos kuda chala viral ayinayi. Link adantha kinda post chesta. So we are going to explore Goa with Maria today. I'm excited. I have lots of questions and I want to see everything. To meet new people and make friends quickly is staying in the best hostel of the area. That's all right. There, all you need to do is share nice food and drinks with people you meet. Ask their names and make friends. That's all right. Hello. And now, guys, let me introduce you, Coco. Hello. Hello. Where are you from here? I'm from Australia, Sydney. That's nice. How are you liking it here? I love Arambol. It's a really nice vibe. So I would like to introduce my new friends. He's Nudal from Delhi. Hi. And he's Deep. Hello. From West Bengal. From. And now, let's go then. అట్లా మా ఫ్రెండ్స్ని కలిసేసి బయటికి అయితే వచ్చినాం. మరియాకి బ్లాక్ కాఫీ కావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న బేకరీలో తీసుకుందామని వచ్చినాం అనమాట. బ్లాక్ కాఫీ తీసేసుకొని బయటికి అయితే వచ్చినాము. Now we buy apples because 1 apple a day keeps doctors away. సో మొత్తానికి యాపిల్స్ అయితే తీసుకొని బాడీని కొంచెం హైడ్రేట్ చేసుకొని, బీచ్కి పోతున్నాం కదా, ఎండకి కొంచెం ఆపాలని చెప్పి యాపిల్స్ ఇట్లా వాటర్లో వేసుకోవడానికి మన హాస్టల్ దగ్గరికి వచ్చినాము, నమస్తే దగ్గరికి. ఈ గ్యాప్లో కొంచెం చేంజింగ్ చేసుకునే టైంలో మరియా చేంజింగ్ చేసుకుంటానది. ఈ టైంలో ఇది మన సరౌండింగ్స్, వీళ్ళంతా కొత్త ఫ్రెండ్స్, ఈయనే పరిచయం. మరి ఎంత వైబ్ ఉంది చూడండి. వీఆర్ ఆన్ ద వే టు బీచ్. మీ అండ్ మరియా, వి జస్ట్ వాంటెడ్ టు జస్ట్ టేక్ అస్ లిటిల్ బ్రేక్. సో వీ వెంట్ 2 kilometers మనం వాక్ చేస్తే మనం మహారాష్ట్రకు కూడా వెళ్ళిపోతాము. గోవాలో కూడా సంక్రాంతి వైబ్స్ అనమాట ఇవి. ఒక బీచ్ కైండ్ ఆఫ్ రిసార్ట్, బీచ్కి దగ్గర ఆరంబల్ బీచ్, ద క్లీన్లీ మెయింటైన్డ్ బీచ్. ఐ గెస్ ఏడుండరో ఆడ ఎక్కువ క్లీన్ ఉంటుంది. సో ఇది బీచ్ వ్యూ. ఇట్స్ కోల్డ్ హియర్, రైట్? నాట్ దట్ బ్యాడ్ యాజ్ వి థాట్. అంటే ఎండలు ఎంత వేడిగా ఉంటుందో అనుకున్నా, బట్ ఇట్స్ నాట్ దట్ బ్యాడ్. ఇట్స్ కోల్డ్, ఇట్స్ కూల్. మన లెక్క పక్షులు కూడా వైభవానికి వచ్చినాయి బీచ్లా. Guys, in Goa everything is about water, sea and fish. Here you can see the birds that in other parts of India are following the cows and their dung. Here they're fishing and living by the beach, enjoying the water and the company of people in the swimming suits. That's correct. Only in Goa. యా, ఈ పక్షులు ఏవైతున్నాయో దాన్ని మనము నార్మల్గా బఫెలోస్ పైన, కౌస్ పైన చూస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బీచ్లో అది కూడా చిల్ అవుతుంది మన లెక్క అని చెప్తుంది అనమాట. హలో. సో లోకల్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటే అట్లా పోతున్నాం అనమాట. ఇది స్వీట్ లేక్ అని చెప్పేసి ఆరంబల్లో చాలా ఫేమస్, ఫారినర్స్ ఉండే ప్లేస్. అది చూపిస్తుంది నాకు మరియా. సో ఇదంతా షాపింగ్ చూసుకుంటే అట్లా పోతున్నాము. Let's do that. So, Mr. Say something. What are you selling? Can I take a picture of you? Can I videograph your shop? No. I feel it. దగ్గర అర్ధగంట వాకింగ్ చేసిన తర్వాత మొత్తానికి బ్యూటిఫుల్ వ్యూ అయితే. చాలా మంది వచ్చి బీచ్ చూసి వెళ్ళిపోతారు. బ్యాక్ వాటర్లో ఏముందో తెలియదు.
ఇది ఉంటుంది అనమాట. లోపలికి ఎక్కువసేపు ట్రెక్ చేస్తే చాలాసేపు ఇట్లా వాక్ చేసి పోయిన తర్వాత ఇక ఇట్లా అసలు ఎంత ఖతర్నాక్ వ్యూ ఉండనంటే పోతే టెంపర్ సీన్ గుర్తొచ్చింది. మనోడు బీచ్లో షర్ట్ లేకుండా తిరుగుతాడు కదా, ఇదే స్వీట్ లేక్. ఇక్కడ పొద్దుగాల మడ్ బాత్ అవన్నీ జరుగుతాయి అనమాట. న్యూడ్ బీచ్ అంటారు దీన్ని అనమాట. నా స్వెట్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఎండలో మీకోసం వీడియో దీనికే చూపిద్దామని వచ్చిన నేను. ఈ స్వీట్ లేక్ గురించి చాలా అయినా ఇక్కడికి మన తెలుగు వాళ్ళని అలౌ చేయరు అండ్ ఫోటోలు తీయనియరు. కానీ నాతో పాటు నా ఫ్రెండ్ మరియా ఉండడంతో నాకు కూడా ఎంట్రీ దొరికింది. ఇట్లాంటి ప్లేసెస్ చాలా ఎక్స్ప్లోర్ చేసినాం మేము, కానీ అక్కడ ఫోటోగ్రఫీ అలౌడ్ లేకుండే. బట్ ఈ ప్లేస్ ఎందుకంటే ఇక్కడ కాషన్ ఉంది చూడండి, కాషన్ ఇట్స్ సో డీప్ ఇన్ సైడ్. సో ఇఫ్ వీ గో క్లోజ్ టు దట్ ప్లేస్ someone told me that we'll fall. So అందుకే I wanted to just show around. Whenever you are around Goa, you can visit this place. For the view over here is so nice, and there's a hotel called Lake View here. People are vibing still. So this is it about Sweet Lake. It was so sweet. Thank you so much. I'll show you some few other things around the going back way home. And is there anything that you want to ask? You can drop a comment down there. Thank you. నేను ఇన్నిసార్లు గోవాకి వచ్చినా కానీ ఇంత జబర్దస్త్ ప్లేసులు అయితే నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆల్వేస్ మనకి ఇట్లాంటి ఒక కొత్త ఫ్రెండ్స్ కలవడం కూడా ఒక మంచి థింగే, ఎందుకంటే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయడమే పనిగా పెట్టుకొని వస్తారు కాబట్టి మన లెక్క టైం వేస్ట్ చేయరు. ఇక నేను ప్లేస్లను ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్ళిపోతున్నా అనగానే నాకు మరియా పెద్ద షాక్ ఇచ్చింది. సో నేను రేపు వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వీళ్ళు ఒక ఫేర్వెల్ అయితే ప్లాన్ చేసారు అనమాట. లెట్స్ సీ. మొత్తానికి అయితే వైబ్ అనమాట. ఇట్లా బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి మరియా అయితే నాకు మంచి కంపెనీ లాగా ఉండే. షీ షోడ్ మీ ఎవ్రీథింగ్ అరౌండ్. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనలీ వీఆర్ లోకల్ సైట్ సీయింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వీఆర్ బ్యాక్ టు అవర్ హాస్టల్. సో ఇప్పుడైతే మేము ఫేర్వెల్కి స్టార్ట్ అయినాం, నైట్ పార్టీ. సో నైట్ లైఫ్ కూడా ఎట్లుంటుంది, వీళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారో చూపిస్తా అని చెప్పింది. మనం చేసే పార్టీలు చాలా వేరు, వీళ్ళు చేసే పార్టీలు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో ఒక హిడెన్ ప్లేస్కి అయితే తీసుకుపోయి నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తా అని చెప్పి తీసుకుపోయారు అనమాట నన్ను. ఇదే ఆ ప్లేస్. ఇది ట్వైస్ అ నేచర్ అని చెప్పేసి గోవాలో బీచ్ దగ్గరలో ఒక పార్టీ ప్లేస్. తెల్లోళ్ళందరూ మన హిందీ పాటకు కూడా ఎంత మంచిగా వైబ్ అవుతారో చూడండి వాళ్ళు. మీ అందరికీ నా సైడ్ నుండి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ వాళ్ళని సెల్ఫీలని అవన్నీ ఇవన్నీ డిస్టర్బ్ చేయకండి, వాళ్ళు ప్రైవసీ కోసం వస్తారు. ఎంత మంచిగా ఉండే కదా నైట్. సో ఇట్లాంటి మంచి మెమరీస్ తీసుకొని నేనైతే స్టార్ట్ అయిపోయినా హైదరాబాద్. We are finally here at Goa Mopa International Airport for check-in and I vlogged. నా బ్యాగ్ అయితే ఇచ్చేసిన. థ్యాంక్ యూ. ఇప్పటికీ ఒక 18 times నేను గోవాకి వచ్చిన. ఇదే ఫస్ట్ టైం క్రేజియస్ట్ ఫీలింగ్ ఉండే. నేను హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ తోటి గోవా నుండి అయితే బయలుదేరుతున్నా. దిస్ వుడ్ బి ద craziest trip I've ever had. So flight is ever going to get take off. So flight take off kaite ready gundi with so much friends and heartful happiness. I'm leaving Goa. Thank you so much for everyone. And oka 50 minutes lo pilot aithe mammalni land chesindu. That was a very good smooth landing though. And na kosam Sarika is waiting and for Sarika is here to pick up at the airport to celebrate 31st. Yeah, I'm so thankful enough that she allowed me to go alone to Goa because I wanted a break. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.